హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజోడా టెక్స్ లాగ్స్. ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ అండి. 2 రోజులు అయితే ఈ ట్రిప్ ఉంటుంది. మనం మార్నింగ్ అయితే 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం కంచిచర్ల అయితే కనుక రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనకి టోటల్ ఎస్టిమేటెడ్ కిలోమీటర్స్ వచ్చి టోటల్ ట్రిప్ వచ్చేసరికి నేను అనుకుంటున్నది ఏంటంటే 750 కిలోమీటర్స్ అయితే కనుక రావచ్చు. ఫస్ట్ మనం విజయవాడలో బెన్సిపూర్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము. మనం ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నాగ్సింగ్ అయితే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి అయితే మనం కేసర టోల్ గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో మన ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. ఇది కేసర టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా వచ్చేసరికి సింగిల్ వే అయినా కానీ 70 రూపీస్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వే కూడా 70 రూపీస్ అవుతుంది. ఈ మనకి 24 అవర్స్ లెక్క అయితే ఉండదన్నమాట ఈ టోల్ గేట్ లో. మనం 24 అవర్స్ తర్వాత రిటర్న్ వచ్చినా 70 రూపీసే కట్ అవుద్ది. 24 అవర్స్ లోపు వచ్చినా కానీ మనకి రిటర్న్ 70 రూపీస్ అయితే పడుద్ది. మనకి స్టార్టింగ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా 70 రూపీసే పడుద్ది. మొత్తం అప్ అండ్ డౌన్ అయితే కనుక 140 రూపీస్ అయితే కనుక ఈ టోల్ గేట్ వాళ్ళు అయితే కనుక మనకి ఛార్జ్ చేస్తారు. ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట. మొత్తం మనం హైదరాబాద్ ఔటర్ వరకు వెళ్ళే దారిలో అయితే మనకి 4 టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసరికి కేసర, సెకండ్ వచ్చేసరికి చిలకల్లు, మూడోది వచ్చేసరికి కొర్లపాడు, నాలుగోది అయితే పంతంగి అన్నమాట. మొత్తం 4 టోల్ గేట్లు అయితే కనుక ఉంటాయి. మనకి అదే ఔటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకి ఒక టోల్ గేట్ అయితే గనుక ఉంటుంది. అంటే మనం డిస్టెన్స్ ట్రావెల్ చేసే దాన్ని బట్టి అయితే గనుక ఔటర్‌లో అయితే గనుక మనకి టోల్ అయిన రేటుకి మనకి ఛార్జ్ అయితే చేస్తారు. మనమైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. మనం కలిపి ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలి. ఎక్కడైనా ఉంటదేమో. ఎదురైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని చెప్పి ఉంటదనమాట. అక్కడైతే బ్రేక్‌ఫాస్ట్, కాఫీ, టీ అయితే గనుక బాగుంటది. మనం అయితే అక్కడైతే ట్రై చేద్దాము. ఎదురైతే ఉంటది. మనకొక ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే గనుక ఉంటుంది. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గరికి. అక్కడికెళ్ళిన తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఇక్కడైతే మనము బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే బానే ఉంది గానీ, బ బట్ ఏంటంటే కొంచెం ప్రైస్ అయ్యేటప్పటికి కొంచెం అయితే ఎక్కువైతే ఉంటుంది. మనకు కంపేర్డ్ టు బయట హోటల్స్‌తో కంపేర్ చేసుకుంటే గనక కొంచెం అయితే ఇదిగా అయితే ఉంటుంది. వాష్‌రూమ్స్ ఇవన్నీ అయితే ఫెసిలిటీస్ అయితే బావుంటది. కానీ మనం రిఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి అయితే గనక బాగుంటుంది. కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ, టీ ఎవ్రీథింగ్ అయితే స్పెషల్ టీ అయన్నీ అయితే దొరుకుతాయి. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం ఈ ట్రిప్ వచ్చేసరికి మార్నింగ్ 10:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నాం కదా విజయవాడలో. మనము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికైతే గనక 5 అయితే గనక అవుతుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడ రీచ్ అయ్యేటప్పటికైతే గనక 7, 8 అయితే గనక అవ్వచ్చు. మొత్తం 2 డేస్ అన్నమాట ట్రిప్ ఇది. అక్కడేంటంటే మా కస్టమర్ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట. ఒక విల్లా అయితే కొనుక్కున్నారు. దానికైతే గృహప్రవేశానికి అయితే మనం వెళ్తున్నాము. నైట్ అయితే గనక గృహప్రవేశం ఉంటది. నైట్ ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అక్కడే ఉంటుంది ఫంక్షను. అక్కడ మనం లంచ్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ 2 అయితే గనక రేపు ఆఫ్టర్‌నూన్ 2 అయితే గనక మనం బయలుదేరి విజయవాడ వచ్చేటప్పటికైతే మనకి 7, 8 అయితే గనక అవుతుంది. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయితే అయ్యింది. 2 కార్లు అయితే గనక ఢీకొట్టాయి. జనాలైతే ఉన్నారు. పోలీసులు, అంబులెన్స్ అయితే రాలేదు. హైవే పెట్రోలియం వాళ్ళు ప్లస్ పోలీసులైతే వచ్చారు. మనం ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ చిలకల దగ్గరకైతే వచ్చేసాము. ఈ టోల్ గేట్ ఫస్ట్ వచ్చేసరికి 110 రూపీస్ అయితే గనక ఛార్జ్ చేస్తాడు. అదే మనం రిటర్న్ అయితే గనక 145 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్‌లో గనక మనం రిటర్న్ వస్తే. ఈ టోల్ గేట్ ముందు నుంచి మనకైతే రైట్ అయితే ఒక రూట్ అయితే ఉంటుంది. అటైతే గనక మనం డైరెక్ట్ అయితే ఖమ్మం అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం 2 డేస్ ట్రిప్ కాబట్టి మనం 24 అవర్స్‌లో అయితే గనక రిటర్న్ అయితే అవ్వలేము. మనకేంటంటే ఎళ్ళేటప్పుడు మనకి టోల్ గేట్స్ అయితే ఎంతైతే ఛార్జ్ అయ్యాయో రిటర్న్ కూడా మనకి సేమ్ అంతే అయితే ఛార్జ్ అవుతాయి. మనం 24 అవర్స్‌లో రిటర్న్ రాలేము కాబట్టి. చూద్దాం. మన ఫాస్టాగ్ స్కాన్ అయ్యింది. ఇప్పుడు మనం వెళ్ళిపోవడమే డైరెక్ట్. మనకేంటంటే టోల్ గేట్స్ ఎస్టిమేటెడ్ వచ్చి 1200 అయితే గనక అవ్వచ్చు చార్జెస్. మనకి చెప్పా కదా ఇందాక
ఔటర్ రింగ్ రోడ్‌లో గూడా మనకి టోల్ గేట్ ఉంటదని, మనకి ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గూడా మనం ఔటర్‌లోంచి ఎళ్ళాలి. ఔటర్ నుంచే రావాలి. ఎందుకంటే, మనం మార్నింగ్ డే టైమ్ జర్నీ చేస్తున్నాం గాబట్టి, మనకి హైదరాబాదు సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనం సిటీలోంచి ఎంటర్ అవ్వకుండా ఇటు ఔటర్ నుంచి అయితే గనుక ఎళ్ళిపోవచ్చు. అదే నైట్ టైమ్ అంటే గనుక మనం సిటీలోంచి అయితే గనుక జర్నీ చేయొచ్చు. బట్ ఏంటంటే, ఇప్పుడు మనకి డే టైమ్ కాబట్టి మనకి ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఆల్‌మోస్ట్ మనకి సిటీ క్రాస్ చేయడానికి 2 అవర్స్ అయితే గనక పడుతుంది. మనం ఈ హైవే గనక ఔటర్ గనక మనం టచ్ చేస్తే గనక కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కువైనా గాని మనకు టైం అయితే గనుక సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం టన్నెల్ దగ్గరికొచ్చానమాట. రైల్వే టన్నెల్. ఇది మనకి జగ్గయ్యపేట ఊరు ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్‌లో అయితే గనక ఉంటుంది. మనం కొంచెం ఎదరికెళ్ళి ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గనక జగ్గయ్యపేట అయితే గనక ఎళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ ఇది చూసారు కదా! ఈ లెఫ్ట్ గనక ఎళ్తే మనకు జగ్గయ్యపేట ఊర్లోకైతే గనక వెళ్తాం. మనమైతే ఇప్పుడు కోదాడ ఎంటర్ అయితే అయిపోయాం. ఇదేంటంటే మనకి ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ అన్నమాట. ఇప్పుడు మనం కమర్షియల్ వెహికల్‌కైతే ఇక్కడ టీపీ అయితే గనక మనం పే చేయాల్సొస్తుంది. మనం ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. లేకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత ఈ బోర్డర్‌లో అయితే గనక మనం మన ఫిట్‌నెస్, మన ఆర్‌సీ, మన ఇన్స్యూరెన్స్, మన పర్మిట్, మనం అన్ని డాక్యుమెంట్స్, కారు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ, వెహికల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి మనం చూపిస్తే వాళ్ళు మనకేంటంటే టీపీ అనేది ఇది చేస్తా ఉంటారు. టెంపరరీ పర్మిట్ మనకి పే తీసుకుంటారు. మనం అదర్ స్టేట్ ఎళ్ళేటప్పుడైతే గనక టీపీ అయితే గనక చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ ఉన్న వాళ్ళు అదర్ స్టేటోళ్ళు వాళ్ళు ఆర్‌టీఓ వాళ్ళు గాని, అక్కడ కానీ ట్రాఫిక్ పోలీసోళ్ళు గాని ఆపనప్పుడైతే టీపీ అయితే గనక కంపల్సరీ అయితే అడుగుతారు. మన పర్మిట్ ఉందో లేదో. ఇక్కడ మనకి హైవే చూసారు కదా! ఇదైతే గనక కొత్త హైవే అన్నమాట. ఇటు నుంచి ఈ కోదాడ నుంచి మనకి ఖమ్మం వెళ్ళడానికి అయితే గనుక ఈ హైవే అయితే గనక కన్‌స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ అయితే గనక స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంతకుముందయితే హైవే లేదనమాట. మొన్నే కొత్తగా ఒక 5, 6 మంత్స్ అయితే గనక అవుతుంది. హైవే అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి సూర్యాపేట దగ్గరైతే గనక మనం ఆగి అక్కడ 7 రెస్టారెంట్ అయితే గనక ఉంటుంది. చాలా మందికి తెలిసి ఉంటది. అక్కడైతే మనం లంచ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోద్దాం మనం హైదరాబాద్‌కి. మనం సూర్యాపేటకైతే ఎంటర్ అయిపోయాము. మనం నెక్స్ట్ 7 రెస్టారెంట్‌లో అయితే గనక మనం ఆగుతాము. అక్కడ ఒక 1 అవర్ అయితే గనక మనకి టైం అయితే పడుతుంది లంచ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏంటంటే సీఎన్‌జీ ఆల్రెడీ మనం విజయవాడలో అయితే గనక ఫిల్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే సూర్యాపేట 140 కిలోమీటర్స్ అయితే గనక వస్తుంది కదా! మనకి హాఫ్ ట్యాంక్ అయితే సీఎన్‌జీ గనక ఉంది. హాఫ్ ట్యాంక్ అయితే కన్జ్యూమ్ అయింది. నెక్స్ట్ మనము చిట్యాల దగ్గర అయితే గనక మనం గ్యాస్ అయితే ఫిల్ చేసుకుందాం. మనం చిట్యాల దగ్గర గ్యాస్ ఫిల్ చేసుకుంటే మనకక్కడ ఏమన్నా అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే గనక హైదరాబాద్‌కైతే ఉంటుంది. మన లొకేషన్‌కి. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు చిట్యాలలో గనక మనం గ్యాస్ ఫిల్ చేసుకుంటే మనం డైరెక్ట్ అయితే విజయవాడ అయితే గనక మనం వచ్చేయొచ్చు. మనకి గ్యాస్ అయితే గనక 3, 4 ట్యాంక్స్ అయితే గనక పడుతుంది. 3-4 సార్లయితే మనం గ్యాస్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనకి వన్ టైమ్ అయితే గనక 8 కిలోస్ అయితే గనక గ్యాస్ ఎక్కుతుంది. మనం 3, 4 టైమ్స్ అంటే గనక ఆల్మోస్ట్ 32 కేజెస్ సీఎన్‌జీ అయితే మనకి కన్జ్యూమ్ అవ్వచ్చు. ఒకవేళ మనకి గ్యాస్ ఏమన్నా అక్కడ అవైలబిలిటీ లేకపోతే గనక మనం పెట్రోల్‌తో కూడా రన్ చేసుకోవాలి. ఆల్రెడీ మన వెహికల్ అయితే గనక 10 లీటర్స్ అయితే గనక 10-15 లీటర్స్ అయితే మనకి పెట్రోల్ అయితే ఉంది. మనకక్కడ గ్యాస్ ఒకవేళ ఇబ్బందిగా ఉండి మనకి టైం పడుతుంది ఫిల్ చేసుకోవడానికి, మనకి దొరకట్లేదనుకుంటే గనక పెట్రోల్‌తో అయితే గనక రన్ చేయొచ్చు. మాక్సిమం అయితే మనం పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ 2 గూడా మన వెహికల్‌లో అవైలబిలిటీగా ఉండేటట్టయితే చూసుకోవాలి. ఎందుకంటే లాంగొచ్చేటప్పుడు. మనకి హైదరాబాద్‌లో వెహికల్స్ సీఎన్‌జీ వెహికల్స్‌కి బంక్స్ చాలానే ఉంటాయి గానీ, కాకపోతే ఏంటంటే వెహికల్స్ ఎక్కువ అక్కడ. బంక్స్ గూడా దానికి తగ్గట్టుగా అయితే లేవు. మనకి ఎక్కడ ఏ బంకెళ్ళినా గానీ మినిమమ్ మన ముందు క్యూ అయితే ఉంటుంది. 10-15 వెహికల్స్ అయితే మన ముందయితే ఉంటుంది. మనం ఒక్కొక్క వెహికల్‌కి వచ్చేసరికి 4-5 మినిట్స్ అయితే గనక సీఎన్‌జీ ఫిల్ చేయడానికైతే టైం పడుతుంది. మన ముందు ఒక 10 వెహికల్స్ ఉన్నాయనుకోండి అట్‌లీస్టు
10x5 అంటే 50 మినిట్స్ అయితే మనకి అక్కడ టైం అయితే కనుక వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం పెట్రోల్ దగ్గర అయితే రన్ చేయొచ్చు. మనకు ఆల్మోస్ట్ హైవేస్ లో అయినా లేకపోతే హైదరాబాద్ సిటీస్ లో అయినా సిఎన్జి బంక్ దగ్గర అయితే కనుక మనకి లైన్ అయితే కనుక చాలానే ఉంటుంది. మన సిఎన్జి వెహికల్ కి అయితే కనుక అదే డ్రాబ్యాక్. అదే మన విజయవాడలో అయితే కనుక మనకు అంత క్యూ అయితే ఉండదు. ఆల్మోస్ట్ మన విజయవాడలో వెహికల్స్ అయితే కనుక సిఎన్జి తక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనకి బంక్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా గానీ క్యూ అయితే కనుక అంత ఉండదు. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 2, 3, 4 వెహికల్స్ అయితే ఉండొచ్చు. మాక్సిమం 10 to 15 మినిట్స్ లో కనుక మనకైతే అయిపోతుంది. మనకి పెట్రోల్ కి వెహికల్ కి సిఎన్జి కి డీజిల్ వెహికల్ కి ఇదైతే డిఫరెన్స్ అన్నమాట. ఇలా ఉంటుంది అనమాట. మనం ఫ్యూయల్ అయితే కనుక నింపుకునేటప్పుడు అయితే కనుక డిఫరెన్స్ అయితే ఇవి ఉంటాయి ఇబ్బందులు అయితే. అదే డీజిల్ వెహికల్ కి పెట్రోల్ వెహికల్ కి అయితే ఇంత ఇబ్బంది అయితే ఉండదు. మనం వెళ్ళి ఒక 2, 3 మినిట్స్ లో కనుక ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం అయితే ప్రస్తుతానికి సూర్యాపేట ఊరు దాటి హోటల్ 7 రెస్టారెంట్ కి అయితే కనుక మనం వచ్చాము. 7 మిడ్వే ప్లాజా అన్నమాట. ఇది మనకి కరెక్ట్ గా విజయవాడ, హైదరాబాద్ మధ్యలో అయితే కనుక ఉంటుంది. మనం ఇక్కడ వాష్రూమ్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. కానీ దానికి తగ్గట్టుగా రేట్ కూడా ప్రైస్ కూడా ఉంటుంది. మనం రిఫ్రెష్ అవ్వడానికి, రిస్టార్ట్ అవ్వడానికి, తిరిగి మళ్ళీ డ్రైవ్ చేయడానికి బాగుంటుంది. పార్కింగ్ కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ప్లస్ లోపల వాష్రూమ్స్ కానీ ఏదైనా కానీ చాలా హైజీనిక్ గా అయితే ఉంటుంది. మనం కంటిన్యూగా 300 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే కష్టము. మధ్యలో ఇలాంటి రెస్టారెంట్ ఎక్కడో కూడా ఆగి మనం ఒక ½ అవర్ లో లేకపోతే 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే గనుక మనకి కొంచెం ఫ్రీగా అయితే గనుక ఉంటుంది. అప్పుడు కస్టమర్ని అయితే మనం దింపాము. వాళ్ళు వెళ్తున్నారు. మనల్ని కూడా రమ్మన్నారు లంచ్ చేయడానికి. మనం కార్ పార్క్ చేసి అప్పుడైతే మనం వెళ్దాము. ఇక్కడైతే ప్లేస్ ఉంది. ఈ 2 వెహికల్స్ మధ్యలో మనం కార్ అయితే కనుక పార్క్ చేసి మనం వెళ్దాం. మన కార్ అయితే పార్క్ చేసాము. అయిపోయింది. మన వెహికల్ కి తగ్గ ప్లేస్ అయితే దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ మనం లంచ్ కి అయితే కనుక వెళ్దాము. ఇక్కడ చూసారు కదా, వ్యూ అయితే ఎట్లా ఉంది. పార్కింగ్ ప్లేస్ అన్నమాట. చాలా వెహికల్స్ అయితే చాలా మంది అయితే కనుక ఇక్కడ ఆగుతూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ హైవేకి అనమాట కరెక్ట్ గా మనకి సెంటర్ లో అయితే కనుక ఉంటుంది సూర్యాపేట. టోటల్ మనకి 280 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ అయితే కనుక హైదరాబాద్ అయితే ఉంటుంది. అందులో మనకి 150 కిలోమీటర్స్ లో ఈ హోటల్ అయితే కనుక ఉంటుంది. అక్కడ విజయవాడ నుంచి బయలుదేరిన ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మనకి సెంటర్ లో అయితే కనుక ఈ హోటల్ అయితే కనుక ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ లేడీస్ ఆర్నమెంట్స్ ప్లస్ ఈ పక్కన కీ చైన్స్ ఏదో ఉంది. అంబాసిడర్ కారు పొడుగ్గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కేఎఫ్సి కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ హనీ ఉంది. రీఫ్రెష్, రీఛార్జ్, రీస్టార్ట్, క్రీమ్ స్టోన్, మనకి పెద్ద డిస్ప్లే కూడా ఉంది. పోచంపల్లి హ్యాండ్లూమ్స్, మన కస్టమర్లు అక్కడే ఉన్నారు. అక్కడ ఇది మనకి డ్రోన్ వ్యూ అన్నమాట. డ్రోన్ వ్యూ హోటల్ 7 రెస్టారెంట్ యొక్క డ్రోన్ వ్యూ. వీళ్ళు వాళ్ళు డిస్ప్లేలో అయితే కనుక ప్లే చేస్తున్నారు. బాగుంది వ్యూ అయితే కనుక డ్రోన్ నుంచి మనకి పక్కనే హైవే పక్కనే వ్యూ అయితే కనుక బాగుంది హోటల్ వ్యూ. వీళ్ళే మన కస్టమర్స్ అన్నమాట. పెద్దోళ్ళు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, పెద్దవారు, బాగా సీనియర్ సిటిజన్స్ అన్నమాట.
కేఎఫ్సి, ప్యాన్ హౌస్, ఎస్ఆర్ టాయ్స్, డామినోస్ పిజ్జా, ప్రతిది ఉందన్నమాట. కరాచీ బేకరీ, చిక్కీ కింగ్, చాకోలవ్. ఇదైతే మన మీల్స్ అన్నమాట. మనం మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాము, వెజ్ మీల్స్. ఇందులో మనకి మెనూ వచ్చేసరికి పులిహార, 2 పూరీలు, ప్లస్ మనకి గులాబ్ జాము స్వీటు, పప్పు, చారు, రసము, సాంబారు, ఒక 2 కర్రీస్ అయితే ఉన్నాయి, ఒక 2 పికిల్స్, ములక్కాడ కర్రీ, ఇవన్నీ ఇచ్చారు. ప్లస్ బీట్రూట్ ఫ్రై అన్నమాట, దోసకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, పెరుగు, రైసు, ఒక అప్పడం. మనం అయితే 12:30కి అయితే ఇక్కడ రీచ్ అయ్యాము. మనం ఇప్పుడు లంచ్ అయితే కనుక ఫినిష్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మనకి ఇప్పుడు అయితే 2 అయితే అవుతుంది టైము. మనం 1.5 అవర్ అయితే కనుక టైం అయితే స్పెండ్ చేసాము. ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే కనుక హైదరాబాద్ అయితే కనుక వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకి ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్, అంటే హైదరాబాద్ అయితే మనకి 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన లొకేషన్, మనం వెళ్ళే లొకేషన్కి అయితే కనుక 180 కిలోమీటర్స్ అయితే కనుక ఇంకా ఉంది. మనం మధ్యలో దారిలో చిట్యాల దగ్గర అయితే కనుక గ్యాస్ ఫిల్ చేసుకొని మనం డైరెక్ట్ అయితే కనుక ఓయాగార్ నుంచి అయితే కనుక మనం వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి ఈ కట్టింగ్ లో అయితే కనుక చాలా ఇదిగా అయితే కనుక మనం డ్రైవ్ చేసుకోవాలి. ఎందుకంటే అటువైపు వచ్చిన వెహికల్స్, ఇటువైపు వచ్చిన వెహికల్స్ రెండో మనం చూసుకొని అయితే కనుక రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఎక్కువ మనకి మేజర్గా యాక్సిడెంట్స్ అయ్యేది జంక్షన్స్ దగ్గర, మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు. ఇలాంటప్పుడే మనకి యాక్సిడెంట్స్ అయితే ఎక్కువైతే అవుతూ ఉంటాయి, మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి మనం ఎక్కువ లాంగ్ ట్రిప్ అయితే కనుక వెళ్తున్నప్పటికైతే కనుక మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వెహికల్స్ లో ఫస్ట్ 4 టైర్లు ఫుల్ ఎయిర్ ఉందా లేదా, ప్లస్ ఏదన్నా మనకి గాలి లేకపోతే ఎయిర్ తక్కువ ఉంటే మనం పెట్టించుకోవాలి. 35 అయితే కనుక మన ప్రెజర్ అయితే కనుక ఎయిర్ అయితే కనుక ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన వెహికల్స్ ఫ్యూల్స్ ఉంటాయి చూసారా, మనకి చెక్ ఇంజిన్ వచ్చినా కానీ, లేకపోతే మనకి బ్రేక్ ఆయిల్ ఉందా లేదా, ఇవన్నీ ఎవ్రీథింగ్, కూలెంట్, ఇవన్నీ అయితే కనుక మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనది కొత్త కారు కాబట్టి మనకి మొన్న ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళి వచ్చింది కాబట్టి మన వెహికల్ మనకి చెక్ చేసుకునే పని అయితే లేదు. ఇప్పుడు మనం కొర్లపాడు టోల్ గేట్ దగ్గరికి అయితే కనుక వచ్చాము. ఇది 3వ టోల్ గేటు. ఈ టోల్ గేట్ వచ్చేసరికి సింగిల్ అయితే కనుక 130 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. విత్ ఇన్ 24 అవర్స్లో రిటర్న్ వస్తే కనుక మొత్తం టోటల్ 195, అంటే 65 రూపీస్ అయితే రిటర్న్లో ఛార్జ్ అవుతుంది. మన టోల్ గేట్ అయితే మన స్కాన్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు 4వ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము, పంతంగి టోల్ గేటు. ఈ టోల్ గేట్ వచ్చేసరికి 1 వే అయితే కనుక 95 రూపీస్, టోటల్ వచ్చేసరికి 145 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే రిటర్న్లో మనకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ అవుద్ది. ఇది మనకి హైదరాబాద్ వెళ్ళే లోపు నాలుగో టోల్ గేట్ అనమాట. దీని తర్వాత మనకి డైరెక్ట్ ఇంకా అవుటర్ ఎక్కితే అవుటర్లోనే టోల్ గేట్ ఉంటుంది. లేకపోతే మన సిటీ నుంచి వెళ్ళిపోతే కనుక ఇంక టోల్ గేట్స్ అయితే ఏదైతే ఉండదు. టోల్ గేట్ అయితే కొంచెం పెద్దది, లైన్స్ కూడా చాలా ఉంటాయి. మన ముందు ఒక వెహికల్ అయితే ఉంది, మనది 3వ వెహికల్. అది పాపం కొంచెం ఫాస్టాగ్ ఏంటో స్కాన్ అవ్వట్లేదు, టైం పడుతుంది. మన ముందేమో సోనెట్ ఉంది, అది కాక దాని ముందేమో వేరే కార్ ఏదో ఉంది, దాని ఫాస్టాగ్ కొంచెం లేట్ అయితే పడుతుంది. అయ్యింది, ఎట్టకేళ్ళకి స్కానింగ్ అయితే అయ్యింది. మన ముందు వెహికల్ కూడా అయింది. ఇప్పుడు నెక్స్ట్ మన వెహికల్ అనమాట. మన చాలా స్పీడ్గా అయిపోద్ది, ఎందుకంటే మన ఐడిఎఫ్సి ఫాస్టాగ్. ఐడిఎఫ్సి అయితే కనుక బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పేటిఎం అనేది వాడేవాళ్ళం అనమాట. పేటిఎం కూడా మనకి రీఛార్జ్కి కానీ, లేకపోతే టోల్ గేట్ దగ్గర అమౌంట్ కట్ అవ్వడం కానీ చాలా స్పీడ్గా అయితే జరిగేది ట్రాన్సాక్షన్. కాకపోతే మనకి ఫాస్టాగ్ బ్యాన్ చేశారు కదా, సారీ పేటిఎం ఫాస్టాగ్ బ్యాన్ చేయలేదు, పేటిఎం అకౌంట్ అనేది బ్యాన్ చేశారు. దాంతో ఫాస్టాగ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆ పేటిఎం బ్యాంక్కి, పేమెంట్స్ బ్యాంక్కి లింక్ అయిన ట్రాన్సాక్షన్ అన్నీ మనకి ఇంకా క్లోజ్ అయిపోయినాయి. సో దట్ మనం ఏంటంటే ఆ ఫాస్టాగ్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్ క్లోజ్ చేసేసి వేరే ఫాస్టాగ్ ఇంకా తీసుకున్నాను, ఐడిఎఫ్సి ఫాస్టాగ్. ఇంతకుముందేమో కొటక్ తీసుకున్నాను, కానీ కొటక్ కూడా బాగానే పనిచేసేది, అది వేరే వెహికల్కి. ఇప్పుడు మనం ఐడిఎఫ్సి తీసుకున్నాం. ఐడిఎఫ్సి అయితే బాగానే పనిచేస్తుంది ప్రస్తుతానికి.
మనం మినిమం వ్యాలెట్ రీఛార్జ్ అనేది అయితే ఏముండదు. మనం ఎంత అయితే అంత చేసుకోవచ్చు. 10 రూపీస్ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. 1 lakh వరకు రీఛార్జ్. మనం ఇప్పుడు చౌటప్పల్లో అయితే కనుక ఉన్నాము. నెక్స్ట్ ఇంకా మనకి దగ్గర నెక్స్ట్ వచ్చేది మనకి మెయిన్ రామోజీ ఫిలిం సిటీ. దాని తర్వాత మనం అవుటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ORR అవుటర్ రింగ్ రోడ్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక మనం ఇంకా ORR పట్టుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎదురుకి వెళ్ళిన తర్వాత మనం గచ్చిబౌలి దగ్గరికి అయితే దిగాల్సి వస్తుంది. అది ఎగ్జిట్ నెంబర్ ఎంతో నేను చెప్తాను తర్వాత మీకు. మనం ఇప్పుడు టోల్ రోడ్డు ముగింపు దగ్గరికి అయితే వచ్చేసాము. టోల్ రోడ్ ఎండ్ అనమాట. అంటే ఇక్కడతో మనకి హైవే అనమాట. హైవే టోల్ ఆధారంలో ఉన్న హైవే అయితే కనుక మనకి క్లోజ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు సిటీ లిమిట్స్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వరకు ఉన్న రోడ్డు మొత్తం టోల్ గేట్ వాళ్ళ బాధ్యత అనమాట. వాళ్ళే ఈ రోడ్డు మొత్తం మెయింటైన్ చేసి మనకి టోల్ అనేది వాళ్ళు వసూలు చేసుకుంటారు, వాళ్ళు బిడ్డింగ్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోడ్డు మొత్తం మనకి హైదరాబాద్ మున్సిపాలిటీలోకి అయితే కనుక వస్తుంది, GHMCలోకి అయితే కనుక వస్తుంది. ఇది మొత్తం సిటీ రోడ్స్లోకి అయితే వస్తుంది. ఇంకా టోల్ వాళ్ళతో అయితే కనుక మెయింటెనెన్స్, హైవే మెయింటెనెన్స్ ఏమీ సంబంధం అయితే ఉండదు టోల్ గేట్ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఎదరికి వెళ్తే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది లెఫ్ట్లో. దాని తర్వాత అవుట్డోర్ మెయిన్గా ఉండేది. మనం అవుట్డోర్ టచ్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే కనుక వనస్థలిపురం తర్వాత ఎల్బీ నగర్. అదైతే కనుక మనకి సిటీ ఎండ్ పాయింట్ అనమాట. అంటే మన అటు నుంచి చూసుకుంటే ఎండ్ పాయింట్, అది ఇటు నుంచి చూసుకుంటే మనకి హైదరాబాద్ మియాపూర్ అయితే కనుక సిటీ వరకు ఎండ్ లిమిట్ అనమాట, ఎండ్ పాయింట్. మనమైతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే కనుక వచ్చేసాము. ఈ రామోజీ ఫిలిం సిటీ వచ్చేసరికి రామోజీ రావు గారిది తెలుసు కదా, మొన్నే రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఇంతకుముందు వీడియోలో మనం కైకలూరు వీడియోలో అయితే రామోజీరావు గారి జన్మస్థలం చూపించాము. ఎక్కువ ఊరు పెద్దపారుపూడి అని చెప్పి గుడివాడ పక్కన అయితే కనుక ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి. హైదరాబాద్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇది అవుటర్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇటు మన ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గచ్చిబౌలి, ముంబై అటువైపు అయితే కనుక వెళ్తాము. అదే మనం రైట్ తీసుకుంటే కనుక ఇటు వరంగల్ అటైతే కనుక వెళ్తాము. వరంగల్ ప్లస్ నాగ్పూర్ ఆ సైడ్ అయితే కనుక ఆ లైన్లోకి అయితే వెళ్తుంది. ఏంటంటే బాగా మెలికలు తిరిగి వెళ్ళొద్దు అనమాట అవుటర్లోకి ఎక్కడానికి, మన విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎగ్జిట్ నుంచి అయితే కనుక ORR అయితే ORR ఇదనమాట మనకి ORR టోల్ గేటు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఏం ఛార్జ్ అవ్వదు. ఫస్ట్ ఏంటంటే మన వెహికల్ స్కాన్ అవుద్ది అనమాట. తర్వాత మనం ఎప్పుడైతే ఏ గేట్ నుంచి అయితే మనం ఎగ్జిట్ అవుతామో ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి డిస్టెన్స్ బట్టి క్యాలిక్యులేట్ అయ్యి దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది టోల్ గేట్లో వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి బోర్డు లెఫ్ట్ సైడ్ టర్ఫీ ఉంటుంది అనమాట. ఈ ఎగ్జిట్ నుంచి ఏ ఎగ్జిట్కి ఎంత డిస్టెన్స్ బట్టి మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. మన ముందు టియాగో వెహికల్ ఉంది, స్కాన్ అయిపోయింది. ఇప్పుడు మన చాలా స్పీడ్ అనమాట. ఇప్పుడు ఇటు నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి టువర్డ్స్ బెంగళూరు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ తీసుకోవాలి. అదే లెఫ్ట్ తీసుకుంటే కనుక మనం అటు విజయవాడ ఎల్బీ నగర్ అయితే వెళ్ళొచ్చు. మనం అవుటర్ దగ్గరికి అయితే వచ్చేసాం, అవుటర్ మీద ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి 70 కిలోమీటర్స్ అయితే కనుక ట్రావెల్ చేయాలి మన ఎగ్జిట్కి దిగాలంటే. మనం నాగ్సింగ్ అయితే వెళ్ళాలని చెప్పా కదా. మొత్తం ఇక్కడ ఈ హైవే మీద వచ్చేసరికి అవుటర్ మీద వచ్చేసరికి మొత్తం మనకి 4 లైన్స్ అయితే కనుక ఉంటాయి. ఈ పక్క 4 లైన్స్, ఆ పక్క 4 లైన్స్. ఒకవేళ వచ్చేసరికి 4 లైన్స్ అవతల 2 వేస్ ఉన్నాయి కదా రైట్ సైడ్ అయితే కనుక 100-120 కిలోమీటర్స్ అయితే కనుక స్పీడ్లో వెళ్ళచ్చు, మనకి లిమిట్ అనమాట. అదే మనకి లెఫ్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా,
ఒకటి వచ్చేసరికి ఈ లెఫ్ట్ రెండు కలిపి 80 కిలోమీటర్ స్పీడ్ అనమాట. హెవీ వెహికల్స్, ట్రక్స్ ఇవన్నీ లెఫ్ట్ లైన్లో అయితే కనుక వెళ్ళాలి. అదే కనుక మన కార్లు అయితే కనుక 100-120 కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి రైట్ 2 లైన్స్లో అయితే కనుక మనకి వెళ్ళొచ్చు. ఆ లిమిట్ అనమాట. అంత మించి వెళ్తే కనుక మనకి స్కాన్ అయితే అవుతుంది స్పీడు. అంటే దానికి కంపల్సరీ అవుతుందని అయితే కనుక మనం చెప్పలేము. స్పీడ్ రికార్డింగ్ ఎక్కడైనా సెన్సార్లు ఉంటే కనుక అప్పుడు మన వెహికల్ అయితే కనుక క్యాప్చర్ అయ్యి ఆటోమేటిక్గా మనకి చలానా అయితే కనుక మనకి ఆన్లైన్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ హైవే అవుటర్లో అయితే కనుక మనకి గమ్మన అయితే వెళ్ళిపోతాం. అసలు ఏదైతే ఉండదు. అసలు మనం బ్రేక్ మీద కూడా కాలేయవసరం లేదు. యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే 100-120 మెయింటైన్ చేసుకుంటూ. కాకపోతే ఏంటంటే మనం ఇమీడియట్గా లైన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు అన్నమాట. మినిమం ఒకే లైన్లో మనం వెళ్ళేటట్టు మెయింటైన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2 అయితే కనుక అప్లోడ్ చేస్తాను ఈ యొక్క ట్రిప్ కోసం, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బై సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.